రేపు ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. నేమకల్లులో ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించనున్నారు. అనంతరం గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, బల్దాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి చేరుకుంటారు. మరికొద్ది 12:20 కర్ణాటక ప్రాంతంలో జిందాల్ విజయనగర ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బొమ్మనహాల్ మండలం నేమకల్లు వద్ద ఏర్పాటు చేసిన హెలికాప్టర్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో పాటు అధికారులతో వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన నేమకల్లు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేమకల్లు గ్రామం నుంచి ఇందిరమ్మ కాలనీకి చేరుకొని అక్కడ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయనున్నారు. 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందివ్వాలనే లక్ష్యంతోనే ఈ రోజు 30వ తారీఖు అనంతపురం చేరుకొని ఇక్కడ అనంతపురం జిల్లాలో రాయదుర్గ నియోజకంలో నేమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులతో మాట్లాడి వారికి పెన్షన్ తన చేతుల మీదుగా అందించినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం అక్కడి నుంచి నేమకల్లు గ్రామంలో ప్రసిద్ధి చెందిన నేమకల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేమకల్లు ఎలిఫ్యాడ్కి చేరుకుంటారు. అక్కడ మరోసారి నేమకల్లు గ్రామస్తులతో పాటు అధికారులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం అక్కడి నుంచి నేమకల్లు ఎలిఫ్యాడ్ నుంచి కర్ణాటకలోని జిందాల్ విజయనగర ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరి వెళ్తున్నట్టు కూడా పూర్తి సమాచారం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.